అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ చేస్తేనే పితృదోషం అవేమీ ఉండవు అన్నారు. మరి 60 ఏళ్ల లోపు చనిపోయిన వ్యక్తులకు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాం కదండి. మరి అది ఎలా సాధ్యం అంటారు? అదే చెప్తాను. ఈ 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోషతో పోతున్నారు కదా. సంపూర్ణంగా లైఫ్ ఎక్కడ కూడాను జీవితం అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఇచ్చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారనొచ్చా? త్రిశంక స్వర్గం అని ఇంకో స్వర్గం ఉంది మనకి. విశ్వామిత్రుడు త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజుని స్వర్గానికి పంపిస్తానని చెప్పి స్వర్గానికి పంపిస్తాడు. స్వర్గంలో నీకు స్థానం లేదని చెప్పి బయటికి నెట్టేస్తారు స్వర్గదూతలు. నరకానికి వెళ్తాడు. అక్కడ కూడా నీకు స్థానం లేదని చెప్పి ఆయన వెనక బయటికి పంపిస్తారు. ఈ సమయంలో త్రిశంకుడు ఆకాశ మార్గం నుంచి భూమి మీదకి వస్తూ ఉంటే విశ్వామిత్రుడు మధ్యలోనే ఆపేసి ఆయన కోసం ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. అదే త్రిశంక స్వర్గం. ఆయన వచ్చేటప్పుడు రివర్స్లో వస్తున్నాడు. రివర్స్లో వస్తున్నవాడిని అక్కడే ఆపేసి ఆయనకి స్వర్గాన్ని సృష్టించాడు కదా. స్వర్గం అంతా కూడా రివర్స్లోనే ఉంటుంది. ఆ త్రిశంక స్వర్గం అని. భూమికి ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం. అవునండి. అంటే వీళ్ళకి సంపూర్ణమైనటువంటి వసురూపం రాలేదు. ఇలా అర్ధాంతరంగా చనిపోయినటువంటి వాళ్ళకి వసురూపం రాలేదు. మనం పెట్టేటువంటి పితృకార్యాలు స్వర్గ నరక ప్రాప్తి కలిగిన వాళ్ళకి మాత్రమే చెందుతున్నాయి, కానీ త్రిశంక స్వర్గంలో ఉండే వాళ్ళకి చెందట్లేదు. మన వంశీకులకి మనం పెట్టేటువంటివి చెందనప్పుడు వాళ్ళు సంతృప్తికరంగా ఉండరు కదా. వాళ్ళు సంతృప్తికరంగా ఉండకపోతే మనం ఎట్లా సంతోషంగా ఉంటాం? వాళ్ళ వంశీకులు. అవే దోషాలు. మరి విముక్తి కలగాలంటే ఏ విధంగా చేయాలి? చెప్తాను. ఏం చేయాలి అంటే? మంచి అంటే దీంట్లో మరలా ఇది పురుషులకి. ఓకే. దీంట్లో కూడా రకాలు మళ్ళీ ఉన్నాయి. రకాలు. స్త్రీ శాపం అనేది ఒకటి ఉంటుంది. ఈ స్త్రీ శాపం అనేది ఎలా వస్తుంది అంటే ముఖ్యంగా చెప్తాను. ఇది మనకి జాతకాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నాన్న. ఒక మాట చెప్పాలంటే ఆడదాని కంటి నీరు పెట్టించినటువంటి వంశం మొత్తానికి స్త్రీ శాపం కలుగుతుంది. ఆడదాని ఉసురు అంటే ఆడవాళ్ళ ఉసురు అంత పాపాన్ని మూటగట్టుకున్నట్టు. అందుకని ఆడవాళ్ళని ఏడవద్దు. నట్టింట్లో కూర్చొని కొంతమంది ఏడుస్తుంటారు. ఏడిపిస్తేనే ఏడుస్తారు కదా. వాళ్ళందరూ వాళ్ళు కావాలని చెప్పి కూర్చొని ఏడవారు కదా, వంశనాశనం అవ్వాలని. భర్త కావచ్చు, అత్తగారు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మామగారు కావచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ తల్లిని ఏడిపించేటువంటి కొడుకులతో సహా ఈ పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే. కుటుంబం మొత్తం అనొచ్చా అండి? మొత్తం ఎవరైనా సరే ఇంటి ఆ ఇల్లాన్ని ఏడిపించారు, ఆడపిల్లని ఏడిపించారు. ఇప్పుడు ఆడపడుచుని ఏడిపించడం కూడా పాపమే. అలాగే తల్లిని ఏడిపించడం కూడా పాపమే. భార్యని భర్త ఏడిపించడం కూడా పాపమే. మామగారు అత్తగారు కోడల్ని ఏడిపించడం కూడా పాపమే. ఇవన్నీ కూడా అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు ఆ వంశాన్ని ముంచేసేటువంటి ఒక మహాసముద్రం అవుతుందని చెప్తా. అంటే సముద్రంలో కొట్టుకుపోతారు కదా ఎవరైనా, అంత పాపాన్ని ఒడగట్టుకుంటున్నట్టు లెక్క. అలాగే ఇప్పుడు అంటే తగ్గుతున్నాయి, కానీ పూర్వకాలంలో కిరోసిన్ బస్సు తగలబెట్టడాలు, అవునండి, ఉరేసి చంపేయటాలు, గ్యాస్ సిలిండర్లు తిప్పేసి చంపేసేయడాలు ఇలాంటివి చాలా జరిగినాయి. తెలియకుండా మర్డర్స్, పొలాల్లో చంపేయడాలు, ఆడవారి మీద అయితే చాలా అఘాయిత్యాలు చాలా జరిగాయని చెప్పొచ్చండి. అలాగే భావిలో కొంతమంది తెలియకుండా అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటాలు, చేసుకునేలా ప్రేరేపించడం కూడా దానికి కారణమే కదా. ఈ సూసైడ్ చేసుకుంటుంది ఒక స్త్రీ అంటే, బలవన్ మరణం పొందుతుంది అంటే ఆమె ఎంత మానసికమైనటువంటి వేదన అనుభవించి ఉంటుంది. అనుభవిస్తేనే కదా చావాలి. ఇప్పుడు ఏ మనిషి అయినా బ్రతకాలి, నిండు నూరేళ్ళు బాగుండాలి, సుఖ సంతోషంతో నా ఫ్యామిలీతో నేను బాగుండాలి అనుకుంటారు, కానీ అర్ధాంతరంగా నేను చచ్చిపోవాలని ఏ పిల్ల పెళ్లి చేసుకోదు, ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోడు, అవునా? కానీ ఏవైతే ఇలాంటి పరిస్థితులు కలిగిస్తుందో ఆ కుటుంబం మొత్తానికి స్త్రీ శాపం అనేది తప్పనిసరిగా వస్తుంది. దానివల్ల నిజంగా పితృదోషం ఎంత బలమైనదో స్త్రీ శాపం 100 రెట్లు ఇంకంతకంటే అధికమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది వంశానికి. అందుకని ఆడపిల్లని ఏడిపించకూడదు. ఒక ఆడపిల్లని మోసం చేయడం కానీ, డబ్బులు తీసుకొని, అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ వరకట్నం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నాన్న. పూర్వకాలంలో నీతి శాస్త్రంలో చెప్తున్నది ఏంటి అంటే, ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృవిత్తంచ స్త్రీ విత్తం అధమాధమం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే నువ్వు సంపాదించుకునేటువంటి సంపాదన బెస్ట్ మనీ, మంచి సంపాదన. తల్లిదండ్రులు ఇచ్చింది పర్లేదు,
అధమం భ్రాతృవిత్తంచ, అన్నదమ్ముల సొమ్ముకి పాకులాడుతుంటారు, కోర్టులలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అది దరిద్రం. స్త్రీ విత్తం అధమాధమం, ఆడవాళ్ళ సొమ్ము దరిద్రాతి దరిద్రం. అంటే ఆడవాళ్ళని అంటల్లా, ఆడవాళ్ళ దగ్గర తీసుకునేటువంటి సొమ్ము వాళ్ళని మోసం చేసి కానీ, వాళ్ళకి ఆశ చూపించి కానీ, ఒక కట్నం రూపంలో డబ్బు తీసుకోవడం కానీ, ఆస్తి రూపంలో తీసుకోవడం కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మహాపాపాలు, దరిద్రాతి దరిద్రమైనటువంటి ధనం. ఇవి కూడా జన్మ జన్మల వరకు చూపిస్తాయంటారా? తప్పనిసరిగా. ఇప్పుడు ఒక ఇంట్లో ఆడపడుచు పుట్టింది అంటే పెట్టుకునేటువంటి కుంకుమ దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళే పంపించాలని శాస్త్రం. అత్తగారింటికి వెళ్ళినా సరే మన భర్త ఏం చేస్తాడంటే, భర్త ఆమెకు కావాల్సినటువంటి ఆనందాన్ని ఆమె ఇస్తాడు, కానీ పుట్టింటి వాళ్ళు పెట్టుకున్నటువంటి కుంకుమ దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళే పంపించాలి. దేనికి అంటే, అలా పంపించకుండా అంటే ఆడపిల్లలకి, ఆడపడుచుకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కానీ, ధనాన్ని కానీ ఎవరైతే వీళ్ళు మింగేస్తున్నారో, మగవాళ్ళు కానీ, ఇంట్లో వదినలు కానీ, ఎవరైతే వీళ్ళు వాళ్ళ మీద కోర్టులలో కేసులు వేసి ఆ డబ్బులు కూడా వీళ్ళే తినాలని చూసి, అలాగే కొంతమంది ఆడపడుచులు కూడా అన్నదమ్ముల సొమ్ముల మీద ఆశపడ్డ వాళ్ళు కూడా ఆశపడ్డవాళ్ళు. అంటే ఆడపిల్లకి ఆశపడటం తప్పులేదమ్మా, అతి ఆశపడకూడదు. తనకు రావాల్సిన ధనం వరకు తీసుకోవడం తప్పులేదు. ఇక్కడ నిజంగా నేను ఇప్పుడు చూస్తున్నటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఆడపిల్లలు ఇద్దరే ఉంటారు, అక్క చెల్లెళ్ళు. అక్క తీసుకెళ్ళి తల్లిని, తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని తీసుకుని వెళ్ళి మొత్తం ఆస్తిని మొత్తం రాయించేసుకొని ఈ చెల్లిని అన్యాయం చేస్తుంది. లేదా చెల్లి తీసుకొని మొత్తం రాయించేసుకొని అక్కని అన్యాయం చేస్తుంది. లేదా అన్న తీసుకెళ్ళి మొత్తం రాయించుకుంటాడు, అక్క చెల్లెళ్ళకి ఏమీ లేకుండా చేస్తాడు. ఇదంతా ఒకళ్ళనొకళ్ళు అన్యాయం చేసుకుంటున్నట్టే, మోసం చేసుకుంటున్నట్టేగా. ఇవన్నీ కూడా పాపాలు. అలాగే ఈ దోషాలన్నిటికీ ఎలా ఉంటుంది, దాని ఫలితం ఏంటి, మనం అనుభవిస్తున్నటువంటి ఫలితం ఇప్పుడు ఎక్కువగా వివాహ వ్యవస్థ వైఫల్యం. ఇప్పుడేంటి, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారో చెప్పలేని ఒక దుస్థితికి దిగజారిపోయాము. కళ్యాణ మండపంలోనే బ్రేకప్ చేసుకునేటువంటి దంపతులను చూశాను. పెళ్ళయి నెల రోజుల లోపల విడిపోయేటువంటి కొంతమందిని చూశాను. 16 రోజుల లోపల విడిపోయే వాళ్ళని చూశాను. 20-30 సంవత్సరాలు కాపురం చేసి ఈ భార్య నాకొద్దు అనుకునేటువంటి వాళ్ళు, ఈ భర్త నాకొద్దు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్వకాలంలో ఇలాంటివి ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు ఉన్నాయంటే, నిజంగా వాళ్ళ జీవన విధానం మారుతోంది. ఆడవాళ్ళకి కూడా ఆర్థిక స్వాతంత్రం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగింది. సంపాదన ఒకప్పుడు ఏంటి, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, భర్త కుటుంబం ఆధారపడేవాళ్ళు, కుటుంబాన్ని చూసుకోవడం ఇదంతా ఉండేది. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. ఆర్థిక స్వాతంత్రాన్ని అంటే నేను ఒక మగవాళ్ళని అంటలేదు, ఆడవాళ్ళని అంటలేదు. ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు దాన్ని ఎలా జాగ్రత్త పడాలి అనేది నేర్చుకోవాలి. కానీ నాకు డబ్బు ఉంది అనేటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావం మగవాడికి ఉండకూడదు, ఆడవాడికి ఉండకూడదు. ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే పోనీ 50 కోట్లు ఇచ్చేస్తా అంటే అది కరెక్ట్ కాదు మగవాడిది. నువ్వు ఇచ్చిన వైపోయినా నా దగ్గర 100 కోట్లు నువ్వు ఇచ్చేది ఏంటని చెప్పి వెళ్ళిపోయేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడాను వివాహ వ్యవస్థ ఏదైతే మనకి ఫెయిల్యూర్ అవుతుందో, మ్యారేజ్ సిస్టమ్ అనేది అదొక కారణం అవుతుంది. పితృదోషాలకి, స్త్రీ శాపాలకి, ఇలాంటివి మన పూర్వీకులు పాపాలు చేసుంటే అవి అనుభవిస్తున్నటువంటి ఫలితం ఇదంతా కూడా. అలాగే ఫస్ట్ లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్, ఇవి హెవీ అవుతున్నటువంటి రోజులు ఇప్పుడు. ఇవి మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్కి ముందు చాలామంది ఈ అనారోగ్యం బారిన పడుతున్న ఆడపిల్లలు. దీనికి కూడా కారణం స్త్రీ శాపం అనే చెప్తాను. అలాగే రెండో వివాహం, 2, 3, 4 జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు, రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను కేవలం ఈ స్త్రీ శాపాలు, పితృదోషాలకు సంబంధించినటువంటివి. అలాగే పెళ్ళైన తర్వాత సంతానం కలక్కపోవటం, ఇది కూడా పితృదోషం, స్త్రీ శాపమే. అలాగే సంతానం కలిగిన ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేకపోవటం. మనకేంటి అంటే మొదటి నుంచి మనకు ఒక అలవాటు ఉంది, మగపిల్లవాడు వంశోద్ధారకుడు ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచన. అంటే దేనికి అంటే, మన ఇంటి పేరు మన తర్వాత ఇంకొకళ్ళకి రావాలి కదా, వాడు ఇంకొకళ్ళకి అందించాలి కదా, కాబట్టి అబ్బాయి ఉండాలి అనేది ఒకటి. అలాగే అపుత్రస్య గతిర్నాస్తి అనే శాస్త్రం ఉంది. అంటే పుత్రులు లేకపోతే గతులు లేవు అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. దేనికి, తలకు రువ్వు పెట్టాలి, కర్మ చేయాలి, తద్దినాలు పెట్టాలి, మాసికాలు పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా వదిలేసేయటం కూడా పితృదోషమే. చాలామంది మేము గైకి వెళ్ళాం, గైలో శ్రాద్ధం పెట్టేసాం, ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. మరి నిన్న భోజనం చేసావు, మరి సాయంత్రానికి ఎందుకు మానేస్తున్నావు, మానేయకుండా ఉంటున్నావు, తింటున్నావుగా, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పొద్దునే తింటున్నావుగా. 10 రోజులు సరిపోయిన భోజనం ఒకటే రోజు, 10 రోజులు భోజనం చేయకుండా 10 రోజులు తినకుండా ఉన్నటువంటి భోజనం ఒకటే రోజు చేయలేం కదా. మరి అలాంటిది ఒక్కసారి గైలో శ్రాద్ధం పెట్టేసాం, ఇక పెట్టాల్సిన అవసరం లేదు అంటే, నీకు జన్మనిచ్చారు, నీ ఇంత వృద్ధికరమైనటువంటి జీవితానికి కారకులు అయ్యారు,
ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు, వంశాభివృద్ధి చేస్తున్నారు. దీనంతటి కారణం మన తల్లిదండ్రులు లేనప్పుడు. అందుకనే నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు, తల్లికి మించినటువంటి దైవం లేదు.